ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాల్ని మనం చదువుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడునో ఎప్పుడునో కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడి ఉంది అనంటే, ఒకసారి యేసు ప్రభువారు బేత్పగే, బేథనియా అనేటటువంటి గ్రామాలకి వెళ్ళినప్పుడు అక్కడ తన శిష్యుల్లో నుంచి 2 వ్యక్తుల్ని పిలిచి ఈ మాటల్ని దేవుడు చెప్తున్నాడు. మీరు మీ ఎదుటనున్న ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో మీరు వెళ్తూ ఉండగా మీకు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాన్ని నా దగ్గరకు తీసుకొని రండి. మీరు దాన్ని ఉప్పతీసి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు అడుగుతారు, ఎందుకు మీరు దాన్ని తీసుకెళ్తున్నారు, ఎందుకు దాన్ని విప్పతీస్తున్నారు అని. అప్పుడు మీరు చెప్పాలి, అది ప్రభువునకి కావలసి ఉన్నదని చెప్పండి. వాళ్ళు ఏమి మాట్లాడకుండా తక్షణమే దాన్ని మీతో ఇచ్చి పంపిస్తారు అని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పి వారిని పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము తెలుసుకుంటున్నటువంటి ఈ సందర్భం చాలాసార్లు మనం ధ్యానం చేసుకొని ఉంటాం. ముఖ్యంగా మట్టలాదివారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని, ఈ సందర్భాన్ని ధ్యానం చేసుకోకుండా ఎవరు కూడా ఉండరు. మ్యాక్సిమం గుర్తు చేసుకుంటారు, ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వచనాల్లో నుంచి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అనంటే, పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తున్న విషయం ఏంటి అనంటే, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ప్రభువుకి కావలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ అది ఎందుకు ప్రభువుకి కావాలి అనంటే, దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఆ గాడిద పిల్లని తీసుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద యేసు ప్రభువారు కూర్చొని ఆ యెరూషలేము ప్రాంగణం అంతా కూడా తిరుగుతారు అనేది ఒక ప్రవచనం. దాన్ని నెరవేర్చబడటానికి యేసు ప్రభువారు ఇలాగా ఈ సమయంలో చేయాలి అని నిర్ణయించుకొని దేవుడు తాను ఉద్దేశించిన సమయం ప్రకారం ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించటానికి కట్టబడి ఉన్న గాడిద పిల్లని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిద కూడా స్వేచ్ఛగా అటు ఇటు తిరిగేటటువంటి గాడిద కాదు, కానీ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద, ఒక యజమాని కింద ఉన్నటువంటి ఒక గాడిద, బానిసగా ఉన్నటువంటి ఒక గాడిద ప్రభువుకి కావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భాన్ని బట్టి మనం ఈరోజు నేర్చుకుంటున్న పాఠం ఏంటి అనంటే, ఇక్కడ మనం చదువుతూ మాట్లాడుకుంటున్నటువంటి ఈ గాడిద మనుషులమైనటువంటి మనకి గుర్తుగా ఉంది. మనము కూడా ఈ గాడిద లాగానే కట్టబడి ఉన్నాం. ప్రజలు చాలా రీతులుగా కట్టబడి ఉన్నారు, బానిసగా ఉండిపోయారు. వేటి కింద బానిసలుగా మారిపోయారు, వేటి కింద కట్టబడి ఉన్నారమ్మా అనంటే, మనము సహజంగా ఈ లోకంలో చుట్టూ ఉన్న ప్రజల్ని చూసినప్పుడు మనకి చాలా రకాలైనటువంటి సమస్యలు కనబడుతూ ఉంటాయి. చాలామంది ప్రజలు ముఖ్యంగా కట్టబడి ఉన్నది ఏంటి అనంటే, పాపం అనేటటువంటి బానిసత్వం కింద చాలామంది ప్రజలు ఉన్నారు. చాలామంది దానికి కట్టుబడిపోయారు. బయటికి రావాలి అన్నా, స్వేచ్ఛని పొందుకోవాలి అన్నా, దానిలో నుంచి విడుదల పొందాలి అన్నా రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. పాపం వాళ్ళని బాగా ఆకర్షించేస్తుంది. ఏదైతే దేవునికి విరోధమైనదో, ఏదైతే దేవునికి అయిష్టమైనదో ఆ అశ్లీలతను చూడటానికి, వాటిల్లో ఆనందించటానికి, పాపం చేయటానికి, ఆ తప్పు కార్యక్రమాల్లో పాల్గొనటానికి, ఆ అక్రమాల గుండా వెళ్ళటానికి, ఆ అవినీతిని జరిగించటానికే మనుషులు ఎక్కువగా ఆరాటపడిపోతూ ఉంటారు. వాటికే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసు ప్రభువారికి కట్టబడి ఉన్నటువంటి మనం కావాలి. ఆయన విడిపిస్తాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడిద అప్పుడు వరకు ఒక యజమాని దగ్గర ఉంది. అప్పుడు వరకు యజమాని చేతుల కింద ఉంది. యజమాని చెప్పినట్టుగా నడుచుకోవాలి కాబట్టి స్వేచ్ఛగా దానికి నచ్చినట్టుగా అటు ఇటు తిరిగేటటువంటి అవకాశం లేకుండా యజమాని ఏం చేశాడంటే దాన్ని ఒక చోట కట్టేసి ఉంచేశాడు. విడుదల పొందటానికి లేకుండా కట్టేసి ఉంచేశాడు. ఈరోజు సైతాన్ గాడు కూడా మనల్ని ఏం చేస్తాడు అనంటే విడుదల పొందటానికి లేకుండా కట్టేసి ఉంచేస్తాడు. స్వేచ్ఛగా మనం వచ్చి మనకి నచ్చినట్టుగా ప్రభువుని ఆరాధించుకోవటానికి వాడు అవకాశం ఇవ్వడు. స్వేచ్ఛగా వచ్చి ప్రభు సన్నిధిని గడపటానికి వాడు అనుకూలతను చూపనివ్వడు. ఏదో ఒక పాపం, ఏదో ఒక భారం, ఏదో ఒకటి సమస్య, ఏదో ఒక అప్పుల్లోనో లేకపోతే కుటుంబ పరిస్థితుల్లోనో లేకపోతే అనేక రకాలైనటువంటి మానసిక వ్యధల్లోనో బయటికి రానియకుండా లోలోపల కట్టబడి ఉండేలాగా సైతాన్ గాడు చేస్తాడు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా మనం చూస్తుంది ఏంటి అనంటే మానసిక పరమైన ఒత్తిడులు, ఒక రకమైన డిప్రెషన్తో కూడినటువంటి మైండ్ సెట్ అనేది ప్రజలలో ఎక్కువ ఏలుబడి చేస్తూ ఉంది. చిన్న విషయమే కానీ లోతుగా ఆలోచించి బాధపడి కృంగిపోయి నిద్ర పట్టకుండా అదే ఆలోచించి ఆ దిశగానే కృంగిపోయి అనారోగ్యం పాలైపోయి శరీరాన్ని క్షీణింపచేసుకొని వారి జీవితాల్ని ముగించేసుకొని తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకొని ఇలా చాలామంది ప్రజలు చాలా రీతులుగా బంధించబడిపోయి బయటికి రాలేక ఆ డిప్రెషన్లో నుంచి విడుదల పొందలేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్పుల భారాలు, అప్పులు కూడా అంతే. తెలిసి తెలియక కొన్ని సమయాలలో జరిగినటువంటి విషయాలను బట్టి చాలా లోతులోనికి అప్పుల్లో కూరుకుపోతాం. బయటికి రావాలనుకుంటాం, కష్టపడతాం రాత్రింపగళ్ళు, కానీ విడుదల ఉండదు, తీరదు. వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. అసలు కట్టడానికే ఛాన్స్ ఉండదు, వడ్డీలు తీర్చుకోవడానికే సమయం సరిపోదు. ఇంకా దాంట్లో నుంచి ఎంత బయటికి రావాలన్నా బయటికి రాలేరు. అందుకేగా ఈరోజు చాలామంది ప్రజలు ఈ మానసిక ఒత్తిడిల్ని తట్టుకోలేక, పాప భారాల్ని భరించలేక, ఈ అప్పుల భారాల్ని భరించలేక, కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క గొడవల్ని సహించలేక, ఎంతో ఇబ్బందితో విడుదల పొందలేక, ఈ యొక్క కట్ల నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా వచ్చి సంతోషంగా ఉండలేక, దేవుని సన్నిధిని గడపలేక చాలామంది ప్రజలు ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను, నా జీవితాన్ని ముగించేసుకుంటాను అంటూ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు చేసుకుంటున్నారనుకుంటున్నారు? దీనిని బట్టే. అయితే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అనంటే కట్ల నుంచి, పాపపు కట్ల నుంచి, అప్పుల మారాల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, మన యొక్క కట్టబడి ఉన్నది ఏ పరిస్థితి అయినా సరే దాని నుంచి దేవుడు ఈ గాడిదని విడిపించినట్లుగా మనల్ని విడిపించడానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నిలబడి మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. చాలామంది ప్రజలు దేవుణ్ణి నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉండి ఈరోజు పరిచర్యలో ఉండేవాళ్ళు చాలామంది మనకు కనబడతా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అబ్బా వీళ్ళ లైఫ్ చాలా బాగుంది అని అనిపిస్తుంది. అబ్బా వీళ్ళ లైఫ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఎటు చూసినా అంతా మంచిగా కనపడుతుంది అని అనుకోవచ్చు. తప్పు లేదు. ఎందుకంటే మన దేవుడు దీవించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే, సమస్తాన్ని సంతోషంగా ఉండేలాగా చేసే దేవుడే. అయితే ఇదంతా కూడా రావటానికి ముందు, ఈ పరిస్థితుల్లోనికి రావటానికి ముందు మేము కూడా ఒకప్పుడు ఇలాగే కట్లతో కట్టబడి ఉన్నాం. ఈ గాడిదలాగే మేము కూడా బానిసత్వ బ్రతుకుల్లో ఉన్నాం. దేవుడు కోరుకొని ఎన్నుకొని ఆయనకి కావాలి అని ఆయన ఆలోచన చేసి పిలుచుకొని ఏర్పాటు చేసుకొని దేవుడు ఆ ప్రతి కట్ల నుంచి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వతంత్రులుగా చేశాడు. ఈరోజు సంతోషించేలాగా దేవుడు చేశాడు, స్వేచ్ఛగా ఉండేలాగా చేశాడు, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించుకునేలాగా దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడికి కట్టబడి ఉన్నది కావాలి. అలాగ దేవుడు మమ్మల్ని ఎన్నుకొని కోరుకొని పిలుచుకొని విడిపించినట్లే ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు కోరుకుంటున్నాడు, విడిపించాలనుకుంటున్నాడు, స్వేచ్ఛనివ్వాలనుకుంటున్నాడు, స్వతంత్రులుగా చేయాలి అని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను చెప్పిన రీతిగా మీరు కనుక అలాంటి కట్లతో బంధించబడిపోయి బాధతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మీకు స్వాతంత్రాన్ని ఇవ్వటానికి, విడుదలని అనుగ్రహించటానికి మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకి మనం కావాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా దేవునికి కావాలి.
ఈ గాడిదని విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఏం చేశారో తెలుసా అండి? ఆ గాడిద పైన కూర్చొని ప్రయాణం చేశారు. అప్పుడు వరకు ఆ గాడిద బురదలో ఉండుంటది, మట్టిగా ఉండుంటది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరూ చేదరించుకునేలాగా, అందరూ కూడా అసహించుకునేలాగా, అవసరానికి యూజ్ చేసుకొని మళ్ళీ తిరిగెళ్ళి అక్కడ కట్టేసేటట్టుగా అది వాడబడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నారో ఇక అందరూ కూడా కొత్త బట్టలు తీసుకొచ్చి ఆ గాడిద మీద వేశారు. ఆ గాడిద నడిచే స్థలంలో కొత్త బట్టలు పరిచారు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మట్టలు తీసుకువచ్చి ఆకులతో, మట్టలతో, పువ్వులతో అలాగ ఊపుతూ జయము జయము, హోసన్నా హోసన్నా అంటూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే ఈ గాడిద కనిపించుంటది. ఇన్ని రోజులు నేనున్నటువంటి పరిస్థితి ఏంటి, నేనున్నటువంటి ఆ దుర్వాసనమయమైనటువంటి పరిస్థితి ఏంటి, ఈరోజు యేసు ప్రభు నా మీద కూర్చోవటాన్ని బట్టి అందరూ కూడా గణపరుస్తున్నారు. నాకు మంచి వస్త్రాలు నా మీద వేస్తున్నారు, నేను నడిచే స్థలంలో వస్త్రాలు వేస్తున్నారు, నూతన వస్త్రాలు తీసుకొచ్చి పరుస్తూ ఉన్నారు. ఎంత ఘనత వచ్చింది నాకు కూడా అని చాలా సంతోషపడి ఉంటుంది. మన జీవితాల్లో కూడా అండి, దేవుడు ఆ కట్ల నుంచి విడిపించి స్వతంత్రులుగా మాత్రమే దేవుడు చేయడు. ఆయన మనల మీద కూర్చుంటాడు, మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఆయన్ని కలిగి మనం ముందుకెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా మనల్ని బట్టి ప్రభువుని ఘనపరిచేటట్లుగా మన జీవితాల్ని దేవుడు సమస్త విషయాల్లో ఆశీర్వదిస్తాడు. మానసిక వేద పోతుంది, అప్పుల భారం పోతుంది, పాప భారం పోతుంది. మనం ఏదైతే మాట్లాడుకున్నామో సమస్త విషయాల్లో దేవుడు విడుదల అనుగ్రహించినప్పుడు ఇంకా మనం నీట్గా, పవిత్రంగా, పరిశుద్ధంగా మారిపోతాం. యేసయ్య వచ్చేసాడు కదా, నీట్గా మారిపోతాం. మనల్ని బట్టి దేవుడు ఘనపరచబడేలాగా మన జీవితం మారిపోతుంది. ఈ ఉదయకాల సమయం ఏంటి నా జీవితం అనే ప్రశ్నతో, బాధతో కృంగిపోతూ ఉన్నట్లయితే మీకు మంచి మాట చెప్తున్నాను. నీవు కట్టుబడి ఉన్నట్లయితే దేవుడికి నీవు కావాలి. నిన్ను విడిపించి స్వతంత్రులుగా చేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది. అది ఏ రకమైన సమస్య అయినా, ఏ రకమైన ఇబ్బంది అయినా ప్రతి దాని నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ గాడిదకి స్వతంత్రత ఇచ్చినట్టు మనకు కూడా స్వతంత్రతనిస్తాడు. ఆ గాడిద మీద కూర్చొని యేసయ్య ప్రయాణం చేసినట్టు మనలో ఆయన ఉండి ప్రయాణం చేస్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఘనపరిచినట్లుగా మనలో ఆయన ఉన్నాడు కాబట్టి దేవుని ద్వారా మనము కూడా ఘనపరచబడతాం, దీవించబడతాం, ఆశీర్వాదకరంగా మార్చబడతాం. సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆ నెమ్మది కలుగుతుంది, ఆ ఒత్తిడంతా పోతుంది. దేవుడు విడుదలిస్తాడు. ప్రార్థించండి, ప్రభు చేతులకు మీ జీవితాలను అప్పగించుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.